So we'll continue that topic. So E is equal to phi by A, then phi is equal to A into A, but we add some depreciation factor by utilization factor. Therefore phi is equal to A into A by into dF by, that means AE d by utilization factor. What is AE value? 4000. What is depreciation factor? 0.8. What is utilization factor? 0.4. Then we get 80,000 value. According to that one, what is the total lumens required? What is flux వచ్చేసింది మనకి, టోటల్ వాటేజ్ రిక్వైర్డ్ కావాలి, ఇన్పుట్ కావాలి మనకి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే లైట్ అవుట్పుట్ అనేది తెలుసుకున్నాం. నౌ వీ కెన్ డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ టోటల్ వాటేజ్ రిక్వైర్డ్. టోటల్ వాటేజ్ రిక్వైర్డ్ ఈజ్, so what is input, what is the efficiency, output of the lamp by input wattage. What is the efficiency? Output of the lamp by input wattage, but we need input. Then input to efficiency is equal to output, therefore input is equal to output by efficiency. Therefore output enta 80,000 by input. What is the efficiency? 14, not 40. So 80,000 by, so 80,000 by 14, that is according to efficiency formula. Then we get 5714 watts is the total wattage. ఇవి చాలా వరకు ఇంపార్టెంట్ పడతాయి మీకు, చూడండి. Then take 10 lamps along the lengthwise given spacing of 40 by 10, that is 4 meters. అంటే మనం ఏమైంది ఇప్పుడు 5714 వచ్చింది. సో ఈ 40 తీసుకున్నాం కదా, ఒక 10 ల్యాంప్ తీసుకుంటే ఎవ్రీ 4 మీటర్స్కి ఏమన్నా అవుతాయి, 10 ల్యాంప్స్ కావాలమ్మా, 40 లూమెన్స్ కావాలి. ఎవ్రీ 4 మీటర్స్కి ఒక ల్యాంప్ కావాలంటే ఏమవుతుంది, 10 ల్యాంప్స్ కావాల్సి వస్తుంది. సిమిలర్గా అదే 5 తీసుకుంటే ఇక్కడ 10 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద గివెన్ ఏరియా ఈజ్ 40, దిస్ ఈజ్ 10. ఇక్కడ ఎవ్రీ 10 ల్యాంప్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఎవ్రీ 4 మీటర్స్కి ఒక ల్యాంప్ వస్తుంది. ఇక్కడ ఎవ్రీ 2 మీటర్స్కి 5, టోటల్గా ఇక్కడ 5 ల్యాంప్స్, ఇక్కడ 10 ల్యాంప్స్. ఇది ఎవ్రీ 4 మీటర్స్ కాబట్టి 10 ల్యాంప్స్ వచ్చింది, ఇది ఎవ్రీ 2 మీటర్స్ కాబట్టి 5 ల్యాంప్స్ వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? I think I hope all of clear this topic. Okay. Now the one more topic related to problems బాగా చేయండి అమ్మా, ప్రాక్టీస్ చేయండి. Not required discharge lamps. Okay. సో ఈ డెఫినేషన్ చూసాం కదా, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ దాంతో చూసాం. మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటే ఇల్యూమినేషన్ అండర్ నార్మల్ వర్కింగ్ కండిషన్ బై ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. మెయింటెనెన్స్ ఫ్యాక్టర్, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ ఈజ్ 1 బై, ఇందాక రివర్స్ చెప్పాను సారీ. మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటే ఇది, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ అంటే 1 బై మెయింటెనెన్స్ ఫ్యాక్టర్, ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది డిప్రిషియేషన్ ఫ్యాక్టర్. ఇందాక మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ గ్రేటర్ దెన్ 1 అని చెప్పాను, సారీ ఫర్ దట్. ఓకే, ఇవన్నీ చూసేసాం మనం, నేను ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్లో చూసాం. Now the second topic of today is polar curves. సో పోలార్ కర్వ్స్ అంటే ఏం లేదు, ఏదైతే ఒక సోర్స్ ఉంటుందో, ఇది లైట్ సోర్స్ అనుకోండి, ఈ లైట్ సోర్స్ నుంచి మనకి లైట్ వేవ్స్ వస్తుంది, అంటే ఫ్లక్స్ లైన్స్ అన్నాం. ఆ ఫ్లక్స్ ఎమిటెడ్ బై ది సోర్స్ని మనం ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ద్వారా మెజర్ చేస్తే దాన్నే, అంటే ఈ ఫ్లక్స్ వస్తుంది, ఈ ఫ్లక్స్ సమ్ ఇంటెన్సిటీ హ్యావింగ్ సమ్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సిటీ. సో బై యూజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ది కర్వ్ we can find the intensity of the distribution curve, intensity distribution curve ద్వారా. అదేనమ్మా, అంటే మనం ఈ సోర్స్ ఏదైతే ఫ్లక్స్ని ఎమిట్ చేస్తుందో ఆ ఫ్లక్స్ని ఎంత ఎమిట్ చేసిందని మనము ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ద్వారా మెజర్ చేస్తాం. బట్ దిస్ ఇస్ అబౌట్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్. Till now we are assuming that illumination intensity of the candle power from all the sources distributed uniformly over the surrounding surface, but due to the sum is not uniform in all directions, the illumination intensity of the distribution of the curve can be represented with the help of the polar curves. జనరల్గా మనం ఏం చేస్తాం, యూనివర్స్ స్క్వేర్ లా నుంచి కూడా ఇల్యూమినేషన్ అనేది ఒక సర్ఫేస్ మీద ఇల్యూమినేషన్ ఎంత పడుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, టోటల్ ఫ్లక్స్ ఎంత ఎమిట్ అవుతుంది సోర్స్ నుంచి, అసలు సోర్స్ నుంచి ఇప్పుడు సర్ఫేస్ మీద పడి చూసుకున్నాం, అసలు సోర్స్ నుంచి ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ యూజ్ చేసుకుని చేస్తాం. బట్ ఫర్ ఎజ్యూమ్ దట్ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ దట్ కర్వ్ మనం ఏం చేస్తాం, ఎజ్యూమ్ ఏంటంటే యూనిఫామ్గా ఉంది అనుకున్నాం. ఏం యూనిఫామ్గా ఉంది హియర్ అంటే, ఏదైతే సోర్స్ నుంచి ఎమిట్ అయిందో అదే లూమెన్స్ ఫ్లక్స్ ఉందో అది యూనిఫామ్గా త్రూఅవుట్ సర్ఫేస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక
లైట్ సోర్స్ అనుకోండి ఇలా యూనిఫామ్గా వస్తుంది, అంతేగాని ఇక్కడ వచ్చి ఇటువైపు లైట్ పడకపోవడం అలా కాకుండా యూనిఫామ్గానే అజంప్షన్ చేసుకుంటాం. దిస్ ఇస్ అబౌట్ అజంప్షన్. నౌ this is the two types of the curves here. One is the horizontal polar curve and another is the vertical polar curve. One is the horizontal polar curve and another is the vertical polar curve. So in horizontal polar curve we can here you see that the lamp ఇది ఏంటంటే అమ్మా యాంగులర్ పొజిషన్ అమ్మ. అప్పుడు లైట్ అవుట్పుట్ ఇలా వస్తుంది కదా సర్ఫేస్ నుంచి, ఇలాగ లైట్ ఇంటెన్సిటీ ఈ పొజిషన్స్ యాంగులర్ పొజిషన్స్ అనమాట. 0 లైక్ దట్. సో 0, 90, 180, 120 సంథింగ్ లైక్ దట్. సిమిలర్లీ వెర్టికల్ పోలార్ కర్వ్లో కూడా ఇలా ఉంటుంది. మరి వాట్ ఈస్ దిస్ పొజిషన్ సార్? ఇలా ఉంది కదా, లైక్ దిస్ సింబల్ ఇలా ఉంది కదా. ఇదేంటంటే ఈ సింబల్ ఇలా కరువు వచ్చింది కదా ఇక్కడ, ఈ కరువు ఇక్కడ ఇదేంటంటే హోల్డర్. మనం ల్యాంప్కి ఏం చేస్తాం, ఇలా ల్యాంప్ ఉందనుకోండి ఇక్కడ హోల్డర్ ఉంటుంది. సో ఈ హోల్డర్ వల్ల ఏమవుతుంది, దాని యొక్క నీడ వచ్చి మన దాని మీద పడుతుంది. సో ఆ హోల్డర్ పొజిషన్లో మనకి ఏమవుతుంది, మనకి లైట్ అనేది మనకి లైట్ అవుట్పుట్ అనేది ఆ టైంలో అంటే చూడండి, ఒక ల్యాంప్ తీసుకోండి, ల్యాంప్ నుంచి మనకి ఫిలమెంట్ ఉంటుంది ల్యాంప్లో, ఆ ఫిలమెంట్లో వచ్చిన లైట్ అవుట్పుట్ అనేది మనకి గ్లాస్ ద్వారా మనకి అవుట్పుట్ బయటకు వస్తుంది ఒక గ్లాస్ సర్ఫేస్ నుంచి. బట్ అది మనకి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ల్యాంప్కి హోల్డర్ ఉంటుంది. ఆ హోల్డర్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో లైట్ అవుట్పుట్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో అలాంటివన్నీ చూపించడానికి ఈ కర్వ్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. హారిజంటల్ పోలార్ కర్వ్, వెర్టికల్ పోలార్ కర్వ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ హియర్? సో దట్ ఈస్ ద మీనింగ్. సో 2 కర్వ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద హారిజంటల్ పోలార్ కర్వ్ అండ్ వెర్టికల్ పోలార్ కర్వ్. హారిజంటల్ పోలార్ కర్వ్ అంటే ఏంటి? It is a curve plotted between the candela power and the angular position. Candela power and the angular position. అంటే ఏంటి? సిపికి యాంగులర్ పవర్ అంటే అవుట్పుట్ ఆఫ్ ద ల్యాంప్కి అండ్ విత్ రెస్పెక్ట్ యాంగిల్. If the limits intensity, that is candela power, is measured in horizontal plane. Suppose if you want to measure the lumens intensity with respect to horizontal plane about vertical axis, that is called horizontal polar curve. Similarly, the curve plotted between the candela power, it is measured in the vertical plane. Suppose candela power intensity or lumens intensity, that is candela power with respect to vertical plane, that is vertical polar curve. With respect to horizontal plane, that is horizontal polar curve. So generally the depreciation 180 degrees in the vertical polar curve is due to the lamp holder. Just now said that ఇక్కడ depreciation ఇక్కడ 180 డిగ్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదమ్మా డిప్రిషియేషన్. ఎలా వచ్చింది కదా, ఇది డిప్రిషియేషన్ అనమాట. అంటే ఎలా రావాల్సింది ఎలా వచ్చింది మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రావాలమ్మ మనకి, ఎలా రావాల్సింది ఇక్కడ ఏమైంది, కరువులా వచ్చింది డిప్రిషియేషన్. ఎందువల్ల? హోల్డర్ వల్ల. మరి 0 డిగ్రీస్ ఎందుకు ఇక్కడ మరి ఇక్కడ డిప్రిషియేషన్ వచ్చింది కదా, ఎందుకు? ఆ లోపల ఉన్న కాయిల్ ఫిలమెంట్ వల్ల 0 డిగ్రీస్. ఓకే, ల్యాంప్లో ఉన్న ఫిలమెంట్ వల్ల వచ్చింది 0 డిగ్రీస్ డిప్రిషియేషన్. ఇది అడుగుతాడు, హోల్డర్ వల్ల ఎంత డిప్రిషియేషన్ వస్తుంది? 1 డిగ్రీస్. ఫిలమెంట్ వల్ల ఎంత వస్తుంది? 0 డిగ్రీస్. ఓకే సార్, మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాం సార్? ఎందుకంటే ఈ రెండు కూడా మనకి ఏమవుతుంటే యాక్చువల్ ఇల్యూమినేషన్ ఆఫ్ ది సర్ఫేస్ మనం మెజర్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అంటే ఇండైరెక్ట్లీ ద ఎంహెచ్సిపి మీన్ హారిజంటల్ క్యాండిలా పవర్ అండ్ ఎంఎస్సిపి మీన్ స్పెరికల్ క్యాండిలా పవర్. అంటే మనం మీన్ హారిజంటల్ క్యాండిలా పవర్ని విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ ప్లేన్, మీన్ స్పెరికల్ క్యాండిలా పవర్ విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ ప్లేన్ కెన్ డిటర్మైన్ బోత్. రెండు కూడా మనం డిటర్మైన్ చేస్తాం. అంటే మనకు ద మీన్ స్పెరికల్ క్యాండిలా పవర్ అనేది కెన్ బి ఫౌండ్ బై పోలార్ కర్వ్స్ బై యూజింగ్ ఆఫ్ రాసియస్ కన్స్ట్రక్షన్. సో మనకి రాసెస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. దిస్ వన్ చూడండి, రాసెస్ ROUSSEOEAUS కన్స్ట్రక్షన్ ద్వారా ఎంఎస్సిపి కనెక్ట్ చేస్తాం. మరి ఎంఎస్సిపి అయితే మరి కాలిక్యులేట్ చేస్తాం. మరి ఎంహెచ్సిపి ఎలా కాలిక్యులేట్ చేస్తాం? by considering all the mean values of the powers in the horizontal direction. That means here we can say that intensity distribution curve అంటే ఇదే intensity ఎలా distribution curve ద్వారా ట్రై చేస్తాను. ఇప్పుడు ఎంహెచ్సిపి ఏంటి? విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ అంటే మీన్ వాల్యూస్ ఏవైతే టోటల్ వాల్యూస్ ఉంటాయి ఇది అని ఇవన్నీ కలిపి ఇవన్నగా ఉన్నాయి కదమ్మా, ఈ మీన్ వాల్యూస్ డిటర్మైన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎంహెచ్సిపి వచ్చేస్తుంది. మరి ఎంఎస్సిపి ఎలా వస్తుంది? ఎంఎస్సిపి మీన్ స్పెరికల్ క్యాండిలా పవర్ రాసెస్ కన్స్ట్రక్షన్ ద్వారా చేస్తాం. దట్ దిస్ ఈజ్ ద రాసియస్ కన్స్ట్రక్షన్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో రాసియస్ కన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక వెర్టికల్ ప్లేన్ ఇందాకలాగా మనం తీసుకుంటాము. ఓకే, ఇలా వెర్టికల్ ప్లేన్ తీసుకుంటున్నాము.
let us assume that some draw a circle with radius x and x dash and origin o. సో జనరల్గా మనం ఒక సర్కిల్ తీసుకున్నాము, ఎక్స్ టు ఎక్స్ఓ ఎక్స్ డాష్ అని తీసుకున్నాం, ఓ ఇస్ ద సెంటర్ అని తీసుకున్నాం. అండ్ డ్రా ఏఎఫ్ లైన్ ప్యారలల్ టు దిస్ వన్. సేమ్ దీనికి లాగా మనకు ఒక ఏ టు ఎఫ్ అనేది ఒక ప్యారలల్ లైన్ తీసుకున్నాం. తర్వాత మనం ఏం చేస్తున్నాం, అండ్ తీసుకున్న తర్వాత సో ఆ లైన్ ఎలాగా ఎక్స్ఓ ఎక్స్ డాష్కి ప్యారలల్గా తీసుకున్నప్పుడు ఈ ఏఎఫ్ నేను డయామీటర్ ఎంత ఉందో ఈ డయామీటర్కి లెంత్ బేస్ చేసుకుని ఏఎఫ్ అంటే ఒక సపోజ్ 2 మీటర్ డయామీటర్ ఉందనుకోండి, ఏఎఫ్ కూడా 2 మీటర్స్ ఉంటుంది అన్నమాట. అలా తీసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఓపీక్యూ అంటే ఇక్కడ చూడండి ఓపీక్యూ, ఈ ఓపీక్యూకి ఎలా ఉంది, ఇక్కడ ఓ టు పి ఎలా ఉంటుంది, ఇక్కడ ఆర్ టు బి ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఏబిసిడిఈ ఎఫ్ ఎస్టి అండ్ ఆర్. సో ఇక్కడ మనకి ఓ టు పీక్యూ అంటే ఓ టు క్యూ లెంత్ ఎంత ఉంటుందో మనకి ఇలాగా. సో ఓ అనేది ఆరిజిన్, క్యూ అనేది పాయింట్ ఆన్ ది సర్కిల్, క్యూ పాయింట్. అండ్ డ్రా ఎనీ లైన్ ఓపీక్యూ ఇన్ సచ్ ఎ వే దట్ ద లైన్ మీటింగ్ ది సర్కిల్ పాయింట్ క్యూ. లెట్స్ నౌ సే దట్ నౌ లెట్ ది ప్రొజెక్షన్ బి ఆర్ ఆన్ టు ది ప్యారలల్ ఏఎఫ్. జస్ట్ ఏం లేదు, ఏ టు ఎఫ్కి ప్యారలల్, ఏ టు ఎఫ్కి ఒక ప్రొజెక్షన్ ఇలా డ్రా చేస్తాం. ఓకే, తర్వాత మనం ఏం చేస్తాం, ఆర్బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఓటీపీ అవుతుంది. అంటే ఇక్కడ ఓటీపీ ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనకి ఓటీపీ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది ఇదే కదమ్మా, మెయిన్ ల్యాంప్ ఇదే కదా, మెయిన్ ల్యాంప్ ఎక్కడ ఉంది, ఇక్కడికి ఉంది, ఓటీపీకి వరకు ఉంది. సో ఈ ఓటీపీ నుంచే కదా ఇది పడిదే కదా మనకు లెంత్ కావాలి ఓటీపీ. ఇది క్యూ అంటే ఇది సర్కిల్ మీద పడుతుంది ఇలాగ, ఇది ల్యాంప్ మీద పడుతుంది ఇలాగ. ఓకే, సో ఓ టు పి ఎంత ఉంటుందో ఆర్ టు బి, అలా సిమిలర్గా ఓ టు ఎం ఎంత ఉంటుందో ఎస్ టు సి ఎలా ఉంటుంది. అలాగ అన్ని లైన్స్కి మనము చూస్తాం. ఓ టు ఎన్ ఎంత ఉంటుందో టీ టు టీ ప్యారలల్ డ్రా చేస్తాం. సో ఇలా డ్రా చేసుకుంటాం. అలా చేసిన తర్వాత మనకి ది కర్వ్ మనకి ఏదైతే మీన్ ఆర్డినేట్ వాల్యూస్ ఉంటుందో దీంట్లో కూడా మీన్ వాల్యూస్, ఇప్పుడు మీన్ ఎంహెచ్సిపి అంటే ఏం చేసాం, అన్ని డిటర్మైన్ చేసి మీన్ వాల్యూస్ తీసుకుని చేసాం. ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే ఇలాగ తీసుకున్న తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఎంఎస్సిపి కూడా ఏంటంటే ఏరియా ఆఫ్ ఏబిసిడిఎఫ్ఏ బై లెంత్ ఏఎఫ్ ఒకదాన్ని తీసుకుంటాం. లెంత్ ఏఎఫ్ అని తీసుకుంటే వీ కెన్ డిటర్మైన్ దిస్ పోలార్ కర్వ్స్ ఇన్ వెర్టికల్ యాక్సిస్, దెన్ వీ కెన్ డిటర్మైన్ ది ఎంఎస్సిపి. సో ఇన్ టు నెక్స్ట్ క్లాస్ వీ కెన్ go with another topic. Until, thank you.